అందరూ నమస్కారం. ఈరోజు అవినాష్ నార్నే అనబడే ఒక 30 సంవత్సరాల వ్యక్తి మన అమెరికాలో వాషింగ్టన్ స్టేట్లో బ్రూవిల్స్ సమ్ మీద ఒక సిటీ వాషింగ్టన్ గుర్తుంచుకుందాం. అతనికి రాజిత సబ్బినేని అనే అమ్మాయికి లాస్ట్ ఇయర్ జూన్లో పెళ్ళైంది, అరేంజ్డ్ మ్యారేజ్. ఆ పెళ్ళిలో ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయికి ఎవరు ఏంటి మాట్లాడదాం. ఇక వీళ్ళ ఫ్యామిలీలో వెళ్తున్న మూమెంట్లో అక్టోబర్ 2025 అంటే పెళ్ళైనటువంటి 4 నెలలకి ఆమె ఇంట్లో బాత్రూంలో విగత జీవిగా పడి ఉంది. 911కి ఫోన్ చేశారు. మన దగ్గర 112కి ఫోన్ చేస్తే ఎలాగైతే పోలీసులు వస్తారో అలా 911 అక్కడ. దాని పోలీసులు ఫోన్ చేశారు, వాళ్ళు వచ్చారు. ఇక వచ్చి అలానే మొత్తానికి బాత్రూమ్ డౌన్ బయట తీసుకొచ్చి చెక్ చేస్తే పాపం అప్పటికే చనిపోయింది. దెన్ ఇతను ఏం చెప్పాడంటే, నేను ఇంట్లో ఉన్నాను, మాట్లాడుకుని అంతా అయిపోయింది. ఇక అదంతా పని నేను బయటకు వచ్చాను. తీరా ఇంటికి వచ్చేసేటప్పటికేమో ఇక బాత్రూమ్ డోర్ లాక్ అయిపోయింది, ఎంత తీద్దామని అసలు అవ్వట్లేదు, తనేం బాత్రూంలో కింద పడిపోయింది అని అన్నాడు. సో మొత్తం చెక్ చేస్తే డిజిటల్ లాక్లు అవి, అంటే స్మార్ట్ లాక్స్. ఇతను పాస్వర్డ్ తెస్తే ఓపెన్ చేయొచ్చు, నాకు లాక్ తెలియదు అని అన్నాడు. లాక్ అయిపోయింది అన్నాడు. సో పాపం వాళ్ళ ఆవిడ చనిపోయిందని అని అనుకున్నారు. ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఫస్ట్ పోస్ట్ మార్టం చేస్తారు. పోస్ట్ మార్టం చేసినప్పుడు తెలిసింది ఏంటంటే ఆమెని గొంతు బిసికి చంపేశారు, అంటే అది హత్య. ఇక ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మూమెంట్లో ఆ ఇంట్లోకి ఆమెను చంపేయడానికి ఎవరైనా వచ్చి ఉంటేనే హత్య కదా. ఎవరు వచ్చారన్నప్పుడు లాస్ట్ ఆ ఇంట్లోకి వెళ్ళింది ఇతనే, వచ్చింది ఇతనే, వేరే ఎవరు రాలా, అంటే ఇతనే చంపి ఉండాలి. దెన్ ఇతను అసలు నేను అమ్మాయి కొట్టారు బాబు, నాకేం తెలియదురా బాబు అన్నాడు. సరే అయితే చంపింది ఇతను అని ఎలా మరి ఇప్పుడు కనిపెట్టాలి ఏంటి అన్నప్పుడు ఇతని యొక్క డేటా మొత్తం బ్యాకప్ తీసి చూశారు. అప్పుడు తెలిసిందండి, ఈ చనిపోయిన తన భార్య పక్కన ఉండి ఆ ఫోటో తీసి దానిని ఇండియాలో ఉన్నటువంటి ఇతను గర్ల్ ఫ్రెండ్కి పంపాడు. ఇండియాలో ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ ఉంది కదా, ఆమెతో ఫ్రీక్వెంట్గా ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు. ఇద్దరి మధ్య రకరకాలు నడుస్తూ ఉంటాయి. చంపాను చూడు అని చెప్పి మరీ ఫోటో పెట్టాడు. దరిద్రం ఏంటంటే ఇందా చెప్పానే, ఇలా రాజిత అండ్ అవినాష్ పెళ్ళికి ఒక అమ్మాయి వచ్చిందని, ఆ అమ్మాయే ఈ అమ్మాయి. లవ్లో ఉన్నాడు, లవర్ కూడా ఇతను పెళ్ళికి వచ్చింది. దెన్ నువ్వు పెళ్లి చేసుకొని అమెరికా వెళ్ళినప్పుడు అలాంటప్పుడు ఇంక నీ లవర్తో నువ్వు ఎందుకు టచ్లో ఉన్నావు? సరే ఉన్నావని అనుకుందాం. నీ భార్యను అసలు ఎందుకు చంపావు? దెన్ వీడికి ఆ సియా గోయల్కి ఇంకా డిఫరెన్స్ ఏముంది? ఆ సోనంకి ఇతనికి డిఫరెన్స్ ఏముంది? మేఘాల హనీమూన్ మాట సోనం అండ్ లోహగఢ్ ఫోర్ట్ సియా గోయల్ అండ్ వాషింగ్టన్లో ఈ అవినాష్. పెద్ద డిఫరెన్స్ ఏముంది? ఆల్రెడీ వేరే వాళ్ళతో రిలేషన్స్ ఉన్నాయి, ఆయన పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, తర్వాత చంపేస్తున్నారు. ఆడమగ తేడా ఉంది బాబు, అందరిలాగా చచ్చారు అసలు. తర్వాత ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఏం దొరికింది తెలుసా? స్మూతీస్ అంటారు. అవేంటంటే జ్యూసు, పండ్ల జ్యూస్ లాంటిది. ఇక అందులో యోగట్ కానీ, కార్డ్ కానీ, మిల్క్ కానీ ఇవన్నీ ఒక షేక్ లాగా మిశ్రమంలాగా చేస్తే డ్రై ఫ్రూట్స్ తాగుతారు. ఆమె చనిపోయిన రోజు ఆమెకి ఇతను స్మూత్ ఇతను చేసి ఇచ్చాడు. ఆమె క్లియర్గా అతను మెసేజ్ పెట్టింది, మొత్తం అదే స్మెల్ వస్తుంది, మెడికల్ స్మెల్, అండ్ నాకు దగ్గు మందులాగా తేడాగా ఉంది అని చెప్పేసి పాపం తాగిందట. అందులో మత్తు బిళ్ళలు కలిపెడుతుంది. స్పృహగా పడిపోయిన తర్వాత ఇంకా బతుకుందేమండి, అప్పుడు చంపాడు అంటవాడు. ఏం ఉపయోగం అండి? ఇంత పెద్ద పెద్ద చదువులు చదువుకొని దేశంలో బతుకుతూ కూడా అక్కడ కూడా చంపడం అన్న భార్యల్ని. ట్విస్ట్ ఏంటంటే వీడు ఆ అమ్మాయికి ఇటువంటి చాలాసార్లు చేసి పెట్టాడంట. నీకు అది చేశాను బేబీ అంటూ. ఆ చేసిన వాటికి సంబంధించి ప్రతిసారి మెసేజ్ పెట్టేదంట. ఏంటిది ఈరోజు చేదుగా ఉంది, ఏంటిది ఈరోజు స్మెల్ వస్తుంది, ఇది తేడా నాకు తాగబుద్ధి కావట్లేదు. అంటే ఆ అమ్మాయిని స్లో ప్యాజ్ నుంచి చంపడానికి తెగ ట్రై చేశాడు. ఫైనల్లీ మొన్న అక్టోబర్లో వర్కౌట్ అని చంపేశాడు. ఇప్పుడు అన్ని ప్రూఫ్లు పెట్టేసి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు $5 మిలియన్ చెల్లిస్తే బెయిల్ ఇస్తాం, ముందు నీ పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయ అన్నారు. అంటే $5 మిలియన్ మన కరెన్సీలో 46-47 కోట్లు దాదాపు అనుకోవచ్చు.
అంత మొత్తం చెల్లించి వాడిని బయటికి తీసుకొస్తారంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ బాగా డబ్బున్న ఫ్యామిలీ అయితే తీసుకురావచ్చు. బట్ అమెరికాలో ఉండాలి, ఎటు రాకూడదు ఆడు. ఇంకా వాళ్ళు ఎవరు ఉన్నారు కదా, ఇండియాలో ఉంది కదా పాప నువ్వు చెప్పు పాప, ఎందుకు చంపాడు లావండి? నువ్వు చంపించావా లేక వాడే చంపాడా? ఆయన పెళ్ళైన తర్వాత కూడా ఇంక ఈ రిలేషన్స్ ఏంటి? ఒకవేళ ఉన్నాయి అనుకుందాం, ఓపెన్గా చెప్తున్నాం, ఉంటూనే ఉన్నాయి. మొన్న ఒక సర్వే చేశారు వరల్డ్లో, టర్కీలో ఒక్కొక్కరికి ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఒక మనిషి రిలేషన్స్ ఎక్కువ మంది ఎవరుతున్నాయి. టర్కీ 14 మంది 15 మంది రిలేషన్స్లో ఉన్నారంట వాళ్ళు. అలా రకరకాల దేశాలు. మనది వచ్చేసి ఒక మనిషి ఆన్ యావరేజ్, అందరని కాదు బాబు, యావరేజ్ తెస్తారు, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో కూడా 100 మార్కులు వచ్చాయి, ఒకటి 10 మార్కులు వచ్చాయి, ఒకటి 50, ఒక 40 మార్కులు, అన్నిటికీ యావరేజ్ కట్టేసి ఆ క్లాసులో యావరేజ్ మార్కు 50 రా అంటారు, ఓకేనా? అలా నేను ఒకరితోనే ఉన్నా, వాళ్ళు ఒకరితో ఉన్నారు, ఒకటి 10 మందితో, వాళ్ళు 20 మందితో, వాడు 30 మందితో ఉన్నారు. అలా ఈ 5 యావరేజ్ అంత అన్నప్పుడు 10 అని తేలిద్ది, అంటే 10 మంది ఉన్నట్టు కాదు కదా. సో అలా మన ఇండియాలో ఆన్ యావరేజ్ ఒక మనిషి ఉండే రిలేషన్ సెంటర్ అన్నప్పుడు 2.5 or 3 అని తేలాయి అనమాట. సో ఇలా చెప్పుకుంటూ పోయినప్పుడు నేనేమంటున్నానంటే, పెళ్ళైన వాళ్ళు కానీ పెళ్ళి కాని వాళ్ళు కానీ రిలేషన్స్లో ఉంటున్నారు. బట్ అవి ఎలా ఉండాలంటే 4 గోడల మధ్య మీ ఇద్దరు మనుషులకు మాత్రం సంబంధం, అది 3వ మనిషి దాకా పోవద్దు, అండ్ 4 గోడల దాటి బయటికి రావద్దు. మీ ఫోన్లోనూ రిమైనింగ్ వాటిలోనూ మీకు సంబంధించిన పర్సనల్ పిక్స్ వీడియోలు ఏవి దాచుకోవద్దు. మరి నేను చాలా ప్రాక్టికల్ చెప్తున్నాయి, అది అటువంటి వద్దు ఇటువంటి వద్దు అని చెబితే అది ఏం వర్కౌట్ అవ్వట్లేదు. సో చేస్తే చేసుకోండిరా, బట్ ఇబ్బంది పెట్టొద్దురా అని చెప్తున్నాను, అండ్ ఇబ్బంది పడొద్దని చెప్తున్నాను. అంతేగా నేను చెప్పేది ఏంటంటే, మిమ్మల్ని నమ్ముకొని అన్నీ వదులుకొని మీతో వచ్చి మీతో ఉంటున్నటువంటి మీ భార్యని కానీ మీ భర్తని కానీ చంపాలన్న ఆలోచన అసలు మీకు ఎందుకు వస్తుంది? ఈ భూమి మీద ఒక మనిషిని చంపితే దొరకకుండా అసలు ఎవరైనా ఉంటారా? ఈరోజు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి టెక్నికల్ నాలెడ్జ్ అన్నది ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఎవరైనా కూడా పట్టిస్తూ ఉంది కదా. అయినా కానీ మేము దొరకం, మమ్మల్ని ఎవడు పట్టుకోలేడని అనుకుంటే మీ అంత మూర్ఖులు అసలు ఎవరైనా ఉంటారా? ఒక్కసారి ఆలోచించండి దయచేసి. ఇప్పుడైనా కానీ నేను చెప్తున్నా, పిల్లకి పెళ్లి చేసి పంపేద్దాం అని అనుకునే తల్లిదండ్రులు ఎవరైతే మీకు దండం పెడుతున్నా, చేసుకోబోయే బ్యాక్గ్రౌండ్ మొత్తం వెరిఫై చేయండి. అండ్ బిడ్డ ఎక్కడ ఉన్నా కానీ ఆ రోజు ఏం జరిగిందేంటో జస్ట్ మీతో చెప్పమని చెప్పండి ఇంట్లో ఒకరితో. అలానే మళ్ళీ మీరు పొలలు వేయొద్దు, అలానే మరలా మీరు ప్రతిదీ కూడా అనుమానంతో చూడొద్దు. మీరు పెద్దవాళ్ళు కాబట్టి పిల్లలు చెప్పేదాన్ని మీకు మంచి ఏంటి చెడు ఏంటి తెలిసిద్ది. ఎలా హ్యాపీగా ఉండాలనేది చెప్పండి. ఎలా కాపరలు విడదీయాలి, ఎలా వాడిని నష్టపెట్టాలి, లేదా ఎలా కోడల్ని నాన్న రకాల ఇబ్బంది పెట్టాలి, ఇవ్వద్దు. మరల మనకి ఎవరన్నా ఏదన్నా చెప్పారు అంటే దాని అర్థం ఇక మనం వచ్చే స్తోపులు తిరుగులని కాదు. నేనున్నానండి, నేను మా ఫ్రెండ్స్తో కావచ్చు, ఫ్యామిలీతో కావచ్చు, మా మేనకోటలు వెళ్తే కావచ్చు, సరదాగా మాట్లాడుతున్నప్పుడు నేను వాళ్ళు కొన్ని చెప్తూ ఉంటాను. దాని నుంచి వాళ్ళ దగ్గర ఆన్సర్ రాదు. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు లేక వాళ్ళు చెప్తున్నప్పుడు అందులోంచి నాకు ఆన్సర్లు వస్తాయి. ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది. దాన్ని వాళ్ళు జస్ట్ కొడతారు, ఆన్సర్ వచ్చిందా మావయ్య, ఎరా ఆన్సర్ వచ్చిందా, ఎరా సొల్యూషన్ దొరికిందా, ఇలా అంటారు మా ఫ్రెండ్స్ కూడా. సో అంత మాత్రాన చూసే వాళ్ళకి ఏంటి వీడికి ఏం తెలియక వాళ్ళని అడుగుతున్నారా అని అనుకుంటే దానంత మూర్ఖత్వం ఇంకోటి ఉండదు, ఓకేనా? సో అంతే. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, పిల్లలకి పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళ ప్రాణం ఉన్నందుకు మీ బిడ్డలే, జాగ్రత్తగా కాపాడుకోండి, గొప్పగా అంతా ఉండండి. బట్ ఈ అవినాష్ నార్నే అమెరికా జైల్లో ఉన్నాడు. పాప రాజితా సబ్రిని అన్యాయంగా బలైపోయింది. అరేంజ్డ్ మ్యారేజ్ 4 నెలల్లో చంపేశాడు. ఆమెను చంపి లవర్కి ఫోటోలు ఎందుకు పెట్టాడు? అండ్ ఈ లవర్ వచ్చేసి ఆమెను చంపుతానంటే ఈమెట్ట ఒప్పుకుంది. సీరియస్లీ అండి, బుద్ధి బుర్ర జ్ఞానం అసలు వాడనే వాడలేదు ఈ జనరేషన్లో చాలామంది.